మీరు కూడా ఇలాంటి డైనమిక్ క్యాలెండర్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఇప్పుడు మనకి మంత్ కావాలి కాబట్టి ఈక్వల్ టు డేట్ వాల్యూ 1% సైన్ జనవరి $9 ఇన్ ఇయర్ బ్రాకెట్స్ క్లోజ్ అండ్ ఎంటర్. మంత్ బదులు డేట్ ట్రాకింగ్ వచ్చేసింది అంటే Ctrl+1 ప్రెస్ చేస్తే కస్టమ్ వస్తుంది. ఇక్కడ 4 M's ఇవ్వను. ఇప్పుడు డేట్స్ ఈక్వల్స్ టు సీక్వెన్స్ 6 weeks, వీక్ కి 7 days, మనకి మంత్ F4 ప్రెస్ చేసి లాక్ చేస్తున్నాను మైనస్ వీక్ డే నెక్స్ట్ అగైన్ మంత్ సెలెక్ట్ చేసి లాక్ చేశాను (1 బ్రాకెట్స్ క్లోజ్ +1, 1 బ్రాకెట్స్ క్లోజ్). ఒక డిఫరెంట్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి వీటన్నిటిని సెలెక్ట్ చేసి Ctrl+1 ప్రెస్ చేసి కస్టమ్ లోని ఈ జనరల్ రిమూవ్ చేసి సింగిల్ డి ఎంటర్ చేసి ఓకే డేట్స్ వచ్చేసాయి. కానీ ఇంకా ఫిల్ అయితే ఉన్నాయి కాబట్టి కండిషనల్ ఫార్మాటింగ్ లోని న్యూ రూల్ ఇంకా చేద్దాం. సో యూజింగ్ ఫార్ములా డిటర్మిన్ లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఈక్వల్స్ టు మంత్ బ్రాకెట్ లోని ఫస్ట్ డేట్ సెలెక్ట్ చేద్దాం అండ్ డాలర్ సింబల్ ఉండకూడదు, అవి రిమూవ్ చేసేయచ్చు F4 ప్రెస్ చేసి బ్రాకెట్స్ క్లోజ్ <> మళ్ళీ మంత్ ఈసారి బ్రాకెట్స్ లోని జనవరి డాలర్ సింబల్స్ ఉండాలి బ్రాకెట్స్ క్లోజ్ ఫార్మాట్ లోని ప్లస్ టర్మ్ ఇప్పుడు జనరల్ రిమూవ్ చేసి సెమీకోలన్స్ 3 ఇస్తాం అండ్ ఓకే చూసారు కదా డేట్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ కావాలి. సో దానికోసం మనం డేటా ట్యాబ్ లోకి వెళ్ళి డేటా వాలిడేషన్ ఇక్కడ ఎనీ వాల్యూ బదులు లిస్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ సోర్స్ ప్లేస్ లోని మనకి మంత్స్ అని సెలెక్ట్ చేస్తాం అండ్ ఓకే ప్రెస్ చేస్తే ఇప్పుడు మీరు చూడొచ్చు మంత్స్ వచ్చేసి ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.